హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 15,000 పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుతున్నారండి. అలాగే జీవో నెంబర్ 46ను కూడా రద్దు చేయాలనేసి కోరుతున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 46ను రద్దు చేసి 15,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ అయితే చేస్తున్నారండి. జీవో 46 బాధితులకు న్యాయం చేయాలి, 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి, సర్కారుకు నిరుద్యోగుల డిమాండ్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట. జీవో నెంబర్ 46ను రద్దు చేసి 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకపోతే జీవో 46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం రోజు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇకపోతే గత ప్రభుత్వం 2018వ సంవత్సరంలో 15,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే 2022వ సంవత్సరంలో కూడా 16,000 పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసిందనేసి అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ పేరిట కాలయాపన చేయకుండా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి కూడా పెంచాలనేసి కూడా అభ్యర్థులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట. గత ప్రభుత్వం 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా 1000 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం కూడా, నూతన ప్రభుత్వం కూడా 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నటువంటి సమాచారం అయితే ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో అయితే రావడం జరిగిందండి. ఇకపోతే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల కానుందండి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నట్లు ఇటీవల కాలంలో పత్రికల్లో సమాచారం కూడా రావడం అయితే జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేది ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కూడా నిన్న రోజు పత్రిక ముఖ్యంగా ఒక న్యూస్ అయితే వచ్చింది. మీరు ఆ వివరాలు అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణ నివేదిక ఓ కొలిక్కి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తి, పొందుపరిచే అంశాలపై కమిషన్ కసరత్తు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు కూడా రావడం అయితే జరిగిందనమాట. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది అందజేసినట్లయితే కన్నా ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించినట్లయితే కన్నా ఫిబ్రవరి ఆఖరిలో కానీ లేదా మార్చి నెలలో కానీ ఇక టీఎస్పీఎస్సీ నుంచి కూడా, టీజీపీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామనేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విషయం అందరికీ తెలిసింది. దానికి అనుగుణంగా ఏప్రిల్ లోపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయినట్లయితే కన్నా ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల కాబోతున్నాయండి. ఫ్రెండ్స్, ఇక జాబ్స్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.